తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. సినిమాల్ని ప్యాషనెట్గా అందిస్తూ ఉన్నారు. త్వరలోనే మన బోయపాటి గారు అండ్ రామ్ కాంబినేషన్లో కూడా సినిమా వస్తుంది. కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక స్పెషల్ ఏవి ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ ప్లీజ్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ మీద ఒక స్పెషల్ ఏవి చూద్దాము. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ టాలీవుడ్ చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేయాలని తమ సంస్థ నుంచి అత్యుత్తమ నిర్మాణ విలువలున్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ని ప్రారంభించారు ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి గారు. బ్యానర్ లో 2018లో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన మొదటి సినిమా స్టార్ యాక్ట్రెస్ సమంతతో యూ టర్న్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని ఒక థ్రిల్లింగ్ స్టోరీతో ప్రేక్షకులకు అందించారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. క్రీడా స్ఫూర్తి రగిలించేలా 2021 సంవత్సరంలో కబడ్డీ స్పోర్ట్స్ నేపథ్యంలో సిటీ మార్స్ సినిమాను నిర్మించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. ఈ సినిమా ఒక మంచి ఇన్స్పైరింగ్ మూవీగా అందరి మన్ననలు అందుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ చేసిన ప్రతి సినిమాలలో అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్ ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది. మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు. ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకి. ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ ని మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ తీసిన ద వారియర్ సినిమాను భారీ ప్రొడక్షన్స్ తో మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు ప్రొడ్యూసర్ శ్రీనివాస గారు. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్. ఇప్పుడు నాగ చైతన్యతో డైనమిక్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కస్టడీ. షూటింగ్ దశ నుంచే ఈ సినిమా ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అవ్వబోతోంది అని ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ కేవలం ఒక ప్రొడక్షన్ సంస్థ మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలు అందించాలని తపన పడే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. పవన్ కుమార్ గారి సమర్పణలో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన కస్టడీ సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కి బ్లాక్ బస్టర్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు శ్రీనివాస చిట్టూరి గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కస్టడీ. నిజం గెలవడానికి లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా గెలుస్తుంది. అది సో శ్రీనివాస్ ఇక్కడ ఉండేటువంటి అమ్మాయి మాత్రం మఫ్డీలో తిరుగుతోంది. ఒక్కొక్కసారి బేబమ్మ అంటుంది, ఒకసారి నాగలక్ష్మి అంటుంది. ఎలా తిరిగినా పుట్టు మచ్చ పెట్టేసుకుంటే మాత్రం మేము గుర్తుపట్టలేమా? ఇప్పుడు రేవతి అంటుంది. ఏయ్ తీసుకుంటారా? ఎస్ మేడం. బ్రింగ్ హర్ టు ద కస్టడీ. బ్రింగ్ హర్. కానీ మనుషులకి ప్రేమ వచ్చినా మర్యాద వచ్చినా లేచి నిలబడతారే. ఇందాకటి వరకు అందరూ సిట్టింగ్లో ఉన్నారు, ఇప్పుడు అవుట్ స్టాండింగ్లో ఉన్నారు మొత్తం. బై ద వే మీ మీద ఒక చిన్న కంప్లైంట్ నమోదయ్యింది. ఎవరిచ్చారు? మేమే ఇచ్చుకుంటాం, ఎవరో ఇవ్వక్కర్లా, మేమే ఇచ్చుకుంటూ ఉంటాం కంప్లైంట్. ఎందుకంటే మా పోలీస్ స్టేషన్లో మేము ఈగలు తోలుతూ ఉన్నాం. ఒక 2-3 కంప్లైంట్లు కస్టడీలో తీసుకున్నా పర్వాలేదు, మీ కస్టడీలో రావడానికి నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీరు బంగారు రాజులో మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే బ్యూటీ పార్లర్ కట్టిస్తాను, మేకప్ కిట్లు ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నుంచి మీరు కనపడడం లేదు, మా ఆవిడలు మేకప్ లేకుండా తిరుగుతున్నారని భర్తలు కంప్లైంట్ ఇచ్చారు. అవును, మేకప్ కిట్ సంగతి ఏంటి, బ్యూటీ పార్లర్ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. కట్టిస్తారా? అవును, కట్టిస్తారా బ్యూటీ పార్లర్? కట్టిస్తా. కట్టిస్తా. అబ్బా, ముందు ఎవరికి? నాకు నాకు మీకు అవసరమే లేదండి. ఓకే, సెకండ్ కంప్లైంట్ అండి. నేను మైక్లో చెప్తా, మళ్ళీ విడిగా కూడా చెప్తాను.
మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎవరో హాయ్ చెప్తే మీరు బాయ్ అన్నారంట, వాడు హర్ట్ అయ్యాడు. ఫ్యాన్ వాడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్యాన్ అక్కడే ఉన్నాడు, అడుగో మళ్ళీ అడుగో, వాడే 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 తెల్ల చొక్కా హాయ్ అన్నాడు, మీరేమో బాయ్. హలో. ఓకే, కంప్లైంట్ అన్నీ తీసేసినట్టేగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు రేవతి అని పేరు మార్చుకున్నారా? అవును అవును, కృతి నుంచి రేవతి అయిపోయాను. అంటే కృతి నుంచి బేబమ్మ అయ్యారు, బేబమ్మ నుంచి నాగలక్ష్మి అయ్యారు, నాగలక్ష్మి నుంచి మీరు రేవతి అయ్యారు. ఇప్పుడు రేవతిగా May 12th కనిపిస్తారు. థ్యాంక్ యూ అండి. మేడంని మర్యాదగా తీసుకొని వెళ్ళి దింపేసిరా. వెళ్ళండి మేడం. కొంచెం కష్టమే అయినప్పటికీ మేము మొన్ననే మెట్ గాలాలో చూసాం, చాలామంది ఎంత బరువైనటువంటి బట్టలు వేసుకొని వెళ్ళారు. మీరు కూడా వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో డిఫికల్ట్ టు బీ అ గ్లామరస్ లేడీ. ఎనీవే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు కావాలి కదా. ఇంకొకటి చిట్టి మాస్టర్ అండ్ టీం రెడీగా ఉన్నారు ఇంకో డాన్స్ పర్ఫార్మెన్స్తో. లెట్స్ వెల్కమ్ దెమ్. రే రమ్మని చెప్పరా. సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద నుంచి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు రావాలి, అద్భుతమైనటువంటి హిట్లు కొట్టాలి, అండ్ ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ ఫంక్షన్లు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక కంప్లైంట్ వచ్చింది. 20 years బ్యాక్ ఇఫ్ ఐ రిమెంబర్, మా నాన్నగారికి సైకిల్ చైన్ పోయింది అని ఒకళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు పట్టుకున్నాం శివాని పట్టుకొని. మళ్ళీ ఇప్పుడు అదే శివ, కానీ ఈసారి సైకిల్ పోయిందంట. సత్యనారాయణ గారి మీద కొంచెం డౌట్గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ని పట్టుకురా. ఓకే మేడం. రెడీగా ఉంటావే, సంకల్ పెట్టుకొని పడుకునేటప్పుడు కూడా అది పెట్టుకొని. ఇంకెవరినైనా పట్టుకొని వచ్చావు. సారీ సార్, నాగార్జున గారి సినిమాలోని డైలాగ్ గుర్తొచ్చింది. అలా రావాలని తెలియక మామూలుగా వచ్చేసాను. నమస్కారం అండి, వి వెల్కమ్ యూ. సారీ, వెల్కమ్ ఏంటి, పోలీస్ స్టేషన్కి ఎవరైనా స్వాగతం పలుకుతారా? మైక్ ఇవ్వు. సైకిల్ మిస్సింగ్, మీరు ఈ సెట్ ప్రాపర్టీస్ కోసమని ఏవేవో తీసుకున్నవి 1-2 సైకిళ్ళు కనిపించడం లేదంట. మా పక్కింటి సుబ్బారావు కంప్లైంట్ చేశారు, ఏమైనా చెప్పగలుగుతారా? ఈ షూటింగ్ కోసం తెచ్చానండి. షూటింగ్ కోసమేనా? వెనక్కి ఇచ్చేస్తారా? గ్యారంటీగా ఇచ్చేస్తాం విత్ రెంట్. వాళ్ళకి టికెట్లు అంట May 12th కొంచెం ఇచ్చేస్తారా? వెంకట్ ప్రభు గారు మీకు బాగా తెలుసు కదా. ఖచ్చితంగా అండి. సో టికెట్స్ కావాలి మాకిద్దరికి. ఓకే, తప్పకుండా. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, ఏం పర్లేదు మాట్లాడండి. వెరీ నైస్. రే చప్పట్లు కొట్టండి రా. అందరికీ నమస్కారం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ మా బ్యానర్, మా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాసరావు గారికి, పవన్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ ఈ సినిమా నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్ వెంకట్ ప్రభు గారికి, హీరో గారు నాగ చైతన్య గారికి, కృతి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా బ్యానర్లో చాలా పెద్ద హిట్ అవుతుందని కూడా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసావా ఎంత మిత భాష, చాలా మెల్లిగా మృదువుగా మాట్లాడేసి వదిలేశారు మైక్.